నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 7/2/2025 క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:28, సూర్యాస్తమయం సాయంత్రం 5:55, తిథి దశమి రాత్రి 9:26, నక్షత్రం రోహిణి సాయంత్రం 6:40 వరకు, యోగాలు ఇంద్రం సాయంత్రం 4:17 వరకు, కరణము తైతిల ఉదయం 10:07 వరకు, అలాగే భవ రాత్రి 9:26 వరకు, రాహుకాలం ఉదయం 10:45 నుంచి 12:11 వరకు, గుళిక కాలం ఉదయం 7:54 నుంచి 9:20 వరకు, యమగండం మధ్యాహ్నం 3:03 నుంచి 4:29 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:45 నుంచి 9:31 వరకు, మధ్యాహ్నం 12:34 నుంచి 1:20 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:34 నుంచి 5:07 వరకు, వర్జ్యం ఉదయం 10:56 నుంచి 12:29, అలాగే రాత్రి తెల్లవారుజామున 12:08 నుంచి 1:42. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి పరిహారాలు పాటించాలి? ముందుగా మేషరాశి. మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. మేషరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఏదైనా వాహన కొనుగోలు మొదలైన వాటి గురించి చేసిన చర్చలన్నీ కూడా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. ముఖ్యమైన విషయాలలో తల్లి, కుటుంబంలో ఉండే స్త్రీలు మీకు చక్కగా సహకరిస్తారు. వారి యొక్క ఆశీస్సులతో పాటుగా వారి సహకారంతో ఆశించిన పనులని నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. మీ మాట విలువ పెరుగుతుంది. ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వారితో కలిపి ఈ రోజుని చక్కగా గడుపుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకుందాము. ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మస్థైర్యం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆకస్మికమైన ధనలాభంతో పాటు ఎదురు చూసిన వర్తమానాలు కూడా అందుకోవడానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో అందరితో సంప్రదించి ఆశించిన ఫలితాలు పొందుతూ మాట విలువను పెంచుకుంటూ గౌరవాన్ని చక్కగా పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం ఒకటి భావించవచ్చు. ఆరోగ్యపరమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మిత్రులు, బంధువులు మొదలైన వారి సహకారం కూడా మీకు లభ్యమవుతుంది. మిథున రాశి. ఇక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మిథున రాశిలో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఇవన్నీ కూడా మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వాళ్ళకి గృహ నిర్మాణం కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు. అయినప్పటికీ కూడా దానికంటే ముందు మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మీరు కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా అది జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే మీ యొక్క మామూలు వ్యాపార భాగస్వామికి సంబంధించిన విషయాల్లో ఆర్థికంగా అనుకూలతలు ఉన్నా అది ఎక్కువ పెట్టుబడుల కొరకు ఉపయోగపడిపోయే విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు పెట్టి కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఇబ్బందులకు అవకాశం ఇవ్వకుండా, మాటల పట్టింపులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడం మంచిది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి. కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకుందాము. కర్కాటక రాశిలో మనకి ఈ యొక్క పునరసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయి. చాలా చక్కగా పోటీల్లో విజయాలు సాధిస్తారు. అలాగే తండ్రి, పెద్దలు మొదలైన వారి సహకారంతో పాటుగా ఆశీస్సులు కూడా లభ్యమవుతాయి. అలాగే చిన్ననాటి మిత్రులతో మీరు ఈ రోజున చక్కగా మీరు కావలసిన ఆలోచనలన్నింటినీ షేర్ చేసుకుంటూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తికి సంబంధించి చాలా కీలకమైన స్టెప్ వేయడం, దాంతోపాటుగా వ్యక్తుల యొక్క సహకారంతో నూతన నిర్ణయాలు కానీ నూతనంగా మీ అంతటా మీరే ఏదైనా
బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొన్ని కొత్తగా ఆలోచనలు చేయడానికి కానీ ఆస్కారం ఉన్న రోజు ఇవాళ. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వేరేటువంటి పరిహారాలు తీసుకోవాలి? సింహరాశి విషయం తీసుకున్నట్లయితే మఖా పుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో ప్రయాణాలకు అవకాశం ఉంది. అంటే వృత్తిపరమైన ప్రయాణాలు, తద్వారా మీకు రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలతో పాటు శ్రమ కూడా అధికంగా ఉంటుంది. అలాగే వృత్తిలో గౌరవం అనేది పెరుగుతుంది. వృత్తిపరమైన ప్రయాణాల కొరకు ఖర్చులు అనేవి కూడా అధికంగా ఉంటాయి. సమయానికి ఆహార స్వీకరణ విషయంలోనూ అలాగే విశ్రాంతి విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే మొదటిది కనబడుతోంది. అలాగే సంతానానికి సంబంధించి కానీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థికంగా మీకు కొంతవరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా వీళ్ళకి ఉత్తర హస్త చిత్త. ఈ కన్యారాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో తల్లితో కలిసి నూతన ప్రదేశాలు అంటే ఆధ్యాత్మిక సంబంధమైన కొత్త ప్రదేశాలు చూడడానికి మీరు ప్రయత్నాలు చేయడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. అంటే కొందరు తీర్థయాత్రలు లాంటి వాటికి కూడా అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. విద్యార్థులకి విద్యకి సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాల నుంచి అవకాశాలు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు మొదలైనవి అందే అవకాశంగా మనం భావించవచ్చు. తులారాశి. మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో అనుకోని శత్రుత్వాల వ్యక్తులతో, రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు, కొంత చికాకును కలిగించే అవకాశం అనేది ఉంది. శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు వేసుకునే ప్లాన్లు అనేవి మీ క్రియేటివిటీని పెంచుతూ ముందుకు పెడతారు. అలాగే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఎవరితో అంటే ముఖ్యంగా సోదరుల వర్గం లాంటి వాళ్ళతో కానీ కొలీగ్స్తో కానీ సంప్రదించి శత్రువులని వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చర్చల ద్వారా అధిగమించే ప్రయత్నం చేయడం బట్టి, మంచి మీ యొక్క సర్కిల్తో కలిసి కూర్చొని మాట్లాడడం బట్టి సమస్యలను అధిగమించడం అనేది చాలా సులభతరం అవుతుంది. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన జీవిత భాగస్వామికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు విశేషంగా కృషి చేస్తారు. అలాగే నూతన సంబంధాలు అంటే నూతన ఫ్రెండ్షిప్స్ అనేవి, మైత్రి సంబంధాలు బలపడడం, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు వాళ్ళ వృత్తిపరమైన విషయాల్లో మీరు తీసుకోవడం, అలాగే వివాహార్థులకు కూడా వివాహానికి సంబంధించిన విషయాలలో కొత్త ఛాన్సెస్ అంటే రావడానికి అవకాశం ఉంది. వివాహానికి సంబంధించిన అవకాశాలు, అలాగే జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, మీ యొక్క నూతన పరిచయాలు, వాటి వల్ల మీ యొక్క వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన వాటికి చాలా వరకు ఆస్కారం ఉన్న రోజు. దాంతోపాటుగా తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు కూడా మీకు విశేషంగా ఉపయోగపడతాయి. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి విషయం తీసుకున్నట్లయితే ధనస్సులో ప్రధానంగా మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి వృత్తి నైపుణ్యాలు పెరుగుతాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకస్మికమైన ఖర్చులు లాంటివి ఇబ్బంది పెట్టినా కూడా అవి మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు ఉపయోగించుకుంటారు. అలాగే ఎక్కడన్నా సరే మీరు పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా అంటే గృహానికి సంబంధించి ముఖ్యంగా చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన అంటే భూమి కొనుగోలు కన్నా కూడా గృహ నిర్మాణం, గృహంలో ఆల్రెడీ మీరు ఎక్కడన్నా పెట్టిన పెట్టుబడికి సంబంధించిన విషయాలు చాలా వరకు ఈ రోజున దానికి సంబంధించిన చర్చలు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. తల్లి మొదలైన వారితో సంప్రదించి కొన్ని ఆస్తిపరమైన విషయాల గురించి కూడా చర్చలు జరుపుతారు. మకర రాశి.
అమ్మ ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. జీవిత భాగస్వామితో కలిసి మీరు తీసుకునే నిర్ణయాలు అంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ, లేకపోతే కొత్త రకమైన పెట్టుబడుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు, లేదా సంతాన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగానే ఉండే అవకాశం అనేది అవుతుంది. అలాగే సంతానం అభివృద్ధి పరంగా ముందుకు సాగుతారు. వాళ్ళ ఆలోచనలు వికసిస్తాయి. మీరిచ్చే సలహాలు ఇతరులకు ఉపయుక్తంగా ఉంటాయి. ముఖ్యంగా సంతానార్థులకు కూడా ఈ విషయంలో కొంత మీకు అనుకూలంగా మేలు చేసే విధంగా ఉండే రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ ఇక కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కుంభంలో ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి వాహన కొనుగోలు కొరకు, గృహ నిర్మాణం కొరకు, స్థిరాస్తుల కొరకు మీరు తీవ్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి, దానికోసం మీరు ఒక స్థిర నిర్ణయానికి రావడానికి అనుకూలమైన రోజుగా మనం ఒకటి భావించవచ్చు. అలాగే దానికి సంబంధించిన లోన్స్కి సంబంధించిన విషయాల్లో ఆలోచనలు కానీ, ఆల్రెడీ ఏదైనా గృహానికి సంబంధించిన విషయాలలో మీరు తీసుకున్న నిర్ణయం కొంతవరకు ముందుకు వెళ్ళడం కానీ అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గృహంలో సౌకర్యాలని అభివృద్ధి చేసుకుంటారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. కొత్త విధానంలో మీ యొక్క ప్రొఫెషన్ని, ఆల్రెడీ ఉన్న వృత్తిని, ఎవరన్నా బిజినెస్ చేసే వ్యక్తులైనా సరే దాన్ని ఇంకే రకంగా ముందుకు వెళ్ళొచ్చు, నూతన బిజినెస్కి సంబంధించిన అవకాశాలు ఉన్న దాంట్లో అభివృద్ధికి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజు అయినప్పటికీ ఎక్కువ స్థాయిలో కాకపోయినా మిశ్రమ ఫలితాలతో ముందుకెళ్లే రోజుగా భావించవచ్చు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలో ప్రధానంగా తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాలలో కొలీగ్స్తో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు వీలైనంత నిదానంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అంటే వారితో అలజడి అనేది ఏర్పడకుండా ముందుకు వెళ్ళాలి. అలాగే కొలీగ్స్తో పాటుగా మీ యొక్క మిత్రులతో కలిపి మీరు ఏదన్నా ఒక మంచి ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే మీకు ఇష్టమైన వ్యక్తులతో కలిసి ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా కమ్యూనికేషన్ విషయం కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం, అలాగే సంతానంతో కానీ ఇష్టపడిన వ్యక్తులతో కానీ మీ కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అమ్మ ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహార విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున అన్ని రాశుల వాళ్ళకు కూడా తప్పనిసరిగా వాళ్ళకి తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో ఎలాగూ రోజుని ప్రారంభిస్తూ ముందుకు పెడతారు. అలాగే దాంతోపాటుగా ఇష్టదైవాన్ని ప్రార్థించడంతో పాటుగా తమ అవకాశం ఉన్నా లేకపోతే ఆసక్తి ఉన్నా కూడా తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా ఏదైనా కృష్ణుడికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం లాంటిది, అలాగే ఇంట్లోనే ఉండి చేసుకోగలిగితే దాంతో తప్పనిసరిగా వాళ్ళ అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా విఘ్నేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ, లేకపోతే చేసుకోగలిగితే చేయడం కానీ, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలు లాంటి వాటికి అవకాశం ఉన్నట్లయితే కృష్ణుడు, విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వెళ్ళలేకపోయినా కూడా దానికి సంబంధించిన విన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన స్తోత్రాలు కానీ, లేకపోతే శతనామావళి కానీ, లేకపోతే ఇంకేదన్నా వాటికి సంబంధించిన మీకు అనుకూలంగా మీ దగ్గర అందుబాటులో ఉన్నవి కూడా మీరు వినడం, ఏదైనా సరే మీకు ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసిక వికాసం కూడా కలిగే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అవకాశం ఉంటే ఈ పనులు చేయడానికి ప్రయత్నం చేయండి. నేటి విశిష్టత. అమ్మాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి మోటివేషన్ స్టోరీ లాంటిది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇందులో ఈ యొక్క స్టోరీ ఎలా పెడుతుంది అన్నదానికి ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ఉంటే మనకి మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది, అసలు సంఘంలో ఎన్ని రకాలైన వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో ఎలా మనం డీల్ చేయాలన్న విషయంలో
చాలా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే అసలు ఎవరిని ఎలా నమ్మాలో తెలియకుండా మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి చాలా రకాలైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే దాని ప్రకారం అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేయడం జరిగింది, దానికి ఒక మంచి సాధువు ఇచ్చిన సమాధానం ఏంటి అన్న విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కథలో ఏమవుతుందంటే ఒకానొకప్పుడు ఒక వ్యక్తి ఏ కార్యక్రమం చేసినా తన యొక్క స్నేహితుల వల్ల కావచ్చు, లేకపోతే తన బంధువుల వల్ల కావచ్చు, లేకపోతే తనతో బిజినెస్ పార్ట్నర్స్తో కానీ ఎక్కడికి వెళ్ళినా జీవితంలో అబ్బాయికి ఎదురు దెబ్బలు కలుగుతూ ఉంటాయి. అంటే అందరితో కొందరితో నమ్మించి మోసం చేసేవాళ్ళు కొందరు పైకి మంచిగా మాట్లాడి కూడా అతనికి సహకారాలు అందించకుండా ఇదైపోయేవాళ్ళు కొందరు ఇంకో రకంగా ఇబ్బంది పెట్టి మాట తప్పేవాళ్ళు. ఇలా రకరకాలు అనేవి అతని జీవితంలో ఎదురవడం వల్ల అతను వ్యాపారపరంగా నష్టపోవడం, వ్యక్తుల్ని నమ్మాలంటే భయపడడం, అలాగే ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరితోనైనా సరే అతనికి రకరకాల అనుభవాలు ఎదురవ్వడంతో బిజినెస్ పరంగా అతనికి అర్థం కాదు ఏం చేయాలి, నాకు ఎన్ని రకాలుగా ఏం చేసినా కూడా నాకు ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని అతను బాధపడుతున్నప్పుడు అక్కడ అతనికి తెలుస్తుంది ఎవరో ఒక మంచి జెన్ మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎక్కడో ఒక చోట ఉండడం జరిగింది, ఒకసారి ఆయన వెళ్ళి కలిస్తే బాగుంటుందని ఎవరి ద్వారానో విని ఏం చేస్తాడంటే ఆయన కలవడానికి వెళ్తాడు. కలిసిన తర్వాత ఆయన్ని కలిసి ఏమంటే నాకు ఇలా అవుతోంది బాధపడుతూ ఆయన్ని కలిసిన తర్వాత ఆయన అంటాడు అనమాట, చాలా కరుణ, ప్రేమ, దయార్థ హృదయంతో ఆ యొక్క సాధు ఈయనతో అంటాడు, ఏంటి బాబు ఏంటి నీకు వచ్చిన సమస్య ఏంటి, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. అంటే ఏం లేదండి, నేను ఏం చేసినా మోసపోతున్నాను, నాకు చాలా రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, అది స్నేహవర్గంలోనూ కనబడ్డారు, బంధువుల్లోనూ కనబడ్డారు, తర్వాత అన్ని చోట్ల బిజినెస్ చేసిన చోట కనబడ్డారు, దానివల్ల నేను ఎదుగుదల అనేది లేకుండా నేను ఇలా అయిపోతున్నాను, భయం వేస్తుంది, అసలు ఎవరిని నమ్మాలి, ప్రపంచంలో ఎవరిని మనం నమ్మకుండా దూరంగా పెట్టాలో కూడా తెలియటం లేదు నాకు, కాబట్టి దాని విషయంలో మీరు ఏదైనా సహాయాన్ని అందించగలరేమో అని చెప్పి నేను మిమ్మల్ని కలిశాను అంటాడు. ఆయన తప్పకుండా బాబు, నేను ఏ రకమైన రిలేషన్కైనా, అంటే ఏ ప్రపంచంలో ఏ రకమైన సంబంధం, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు, కుటుంబ వ్యక్తుల మధ్య కావచ్చు, మొట్టమొదటి కావాల్సింది ట్రస్ట్, అంటే నమ్మకం అనేది చాలా 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 ప్రధానమైంది. ఆ నమ్మకాన్ని ఆధారం చేసుకునే మిగిలినవన్నీ కూడా ముందుకెడతాయి. అయితే ఇప్పుడు నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, ఎలాంటి వ్యక్తులను నువ్వు దూరం పెడితే వీలైనంత వరకు నీకు మనశ్శాంతి అనేది కూడా ఏర్పడుతుంది, అలాగే దీన్ని బట్టి నువ్వు ఎవరిని నమ్మాలి నమ్మకూడదని నువ్వు డిసైడ్ చేసుకోవడానికి నేను కొన్ని విధానాలుగా ఉండే వ్యక్తుల్ని చెప్తాను, ఆ ప్రకారం నువ్వు ఆలోచించుకుంటాడు ఆయన. అంటే సరే తప్పకుండా చెప్పండి అని అతను చాలా అలర్ట్గా ఉంటాడు, అంటే చాలా వినడానికి సిద్ధంగా ఉంటాడు. ఏం చెప్తాడంటే మొట్టమొదట కొంతమంది వ్యక్తులు విపరీతంగా మనని పొగుడుతూ, అంటే ఫ్లాటరీ చేస్తూ చాలా ప్రైజ్ చేసేస్తూ ఉంటారు, అంటే ఉన్నదానికంటే ఎక్కువ నిన్ను చాలా ఇదిగా నిన్ను ప్రైజ్ చేసేస్తూ ఉంటారు. అంటే ఏదో ఇంటెన్షన్ పెట్టుకొని వాళ్ళు ఏదో పని అవ్వడం కోసం నీతో అలా చేస్తూ వన్స్ వాళ్ళ పని కనుక అయిపోయిన తర్వాత వాళ్ళు సెకండ్ థాట్ కూడా లేకుండా నిన్ను వదిలేస్తారు. అంటే వాళ్ళ అవసరానికి మించి నిన్ను పొగుడుతున్న వ్యక్తులు కనుక నీ జీవితంలో కనబడుతుంటే, అక్కడ అసలు ఏ రకంగానూ పొగడవలసిన అవసరం లేకపోయినా, ఫ్లాటరీ చేయవలసిన అవసరం లేకపోయినా, అదే పనిగా టూ మచ్గా ప్రైజ్ చేసేస్తున్నట్టుగా నీకు కనబడుతున్నారు అంటే అక్కడ ఏదో వాళ్ళు ఇంటెన్షన్తో, అంటే మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారన్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి వాళ్ళతో వీళ్ళంత జాగ్రత్తగా వ్యవహారం నడుపుతూ నువ్వు ముందుకు వెళ్ళడం అనేది మొట్టమొదటి చేయవలసిన పని. ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తిని ఉన్నదాని ప్రకారమే కనుక ప్రైజ్ చెయ్యాలి అంటే, ప్రైజ్ అంటే వాళ్ళని పొగడడం అని అంటే దానికి అంత ఇదిగా చేయక్కర్లేదు, చెప్పే విధంగా కొంతవరకు చెప్తే సరిపోతుంది. కానీ అవసరానికి మించి కూడా వాళ్ళు అలా చేస్తున్నారు అంటే పరిస్థితుల రీత్యా అక్కడ ఇంకేదో ఉన్నట్టుగా మనం భావించి జాగ్రత్త పడాలి అన్నది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో రకమైన వ్యక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళు అవసరం లేకపోయినా ఏదో ఒకటి తీసుకోవడానికి ప్రయత్నం చేసి తర్వాత ఇచ్చేస్తామంటూ ఉంటారు. అంటే అది డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే అలా తీసుకొని వాళ్ళు తర్వాత ఇస్తాము అని కూడా తర్వాత మళ్ళీ అడిగినప్పుడు డిలే చేయడం, లేకపోతే అవాయిడ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు వాంటన్గానే చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఇబ్బందులు పాలవడం అనేది, నువ్వు మధ్య ఉండి ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆ విషయంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టుగా నీకు అనిపించి నీ శక్తికి మించి నువ్వు అలాంటి వాటిల్లోకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కనుక వస్తే, అది ధనం రూపంలో కావచ్చు, ఏ విషయమైనా సరే వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటే అలాంటి వ్యక్తుల దగ్గర నువ్వు జాగ్రత్తలు పడాలి. ఇది రెండో పద్ధతి. అలాగే
ఇక మూడో రకమైన వ్యక్తులు ఎలా ఉంటారంటే గాసిప్స్, అంటే మాటలు రకరకాలుగా మార్చేసేవాళ్ళు, రకరకాలుగా చెప్పేవాళ్ళు. అంటే ఉన్నదానికన్నా కూడా ఇంకో రకంగా చెప్పడం, లేకపోతే నీ విషయాలు కానీ, అంటే నీ దగ్గరికి ఎవరిదన్నా ఈ విషయాలను తీసుకొచ్చి నీ దగ్గర వాళ్ళ గురించి చెప్పడం, అలాగే ఇతరుల సీక్రెట్స్ తీసుకొచ్చి నీ దగ్గర చెప్పడం, ఇలాంటివి చేస్తున్నారు. అంటే నీ యొక్క ఆప్షన్స్లో కూడా నీ గురించి కూడా ఇతరుల దగ్గర అలాగే చెప్తూ, నీ గురించి కూడా వాళ్ళు నీ సీక్రెట్స్ కూడా ఇతరుల దగ్గర చెప్తూ ఉంటారు. కాబట్టి వీలైనంతవరకు అలాంటి వ్యక్తులు కనుక నీకు తారసపడినప్పుడు చాలా జాగ్రత్త పడుతూ నువ్వు అలాంటి పరిస్థితిలో నువ్వు ఒకటి దూరంగా ఉండడం అనేది నీకు చాలా మంచిది. అంటే ఈ గాసిప్స్ క్రియేట్ చేసేవాళ్ళు అనేది. 4వది, కొందరు చాలా ఓవర్ స్మార్ట్గా నైస్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. చాలా క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అఫ్కోర్స్ చాలామందికి ఆ కుతూహలం అనేది ఉంటుంది, ఆ ప్రకారం ఓకే. అలా కాకుండా ఇంకా ఎక్కువ వాళ్ళు నీ పర్సనల్ విషయాలు నొక్కి అడుగుతూ, వాళ్ళ విషయాలు మాత్రం చెప్పకుండా నీ విషయాలను అబ్జర్వ్ చేస్తూ, తర్వాత వాటిని ఇంకో రకంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకుని అలాంటి ఇబ్బంది పెట్టే వ్యక్తులు కనుక కనబడినప్పుడు సహజంగా క్యూరియస్గా అడిగే వాళ్ళు కాకుండా ప్రత్యేకంగా ఇలా అడుగుతూ, అప్పటిదాకా నీ దగ్గర అన్కైండ్గా ఉంటూ సడన్గా కైండ్ వ్యక్తుల్లా మారిపోతూ, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా నువ్వు వీలైనంత జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. అది ఇంకొక విధానం. ఇక వీళ్ళు కాకుండా ఇంకా వేరే రకమైన వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. తప్పు వాళ్ళు చేసి ఆ తప్పుని మీద తోసేసి నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యేట్టు చేసి, తర్వాత వాళ్ళదేమీ లేనట్టుగా, రెస్పాన్సిబిలిటీ లేనట్టుగా, వాళ్ళకి సంబంధం లేనట్టుగా వాళ్ళు కొందరు బిహేవ్ చేస్తూ ఉంటారు ఏ విషయంలోనైనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాఫీ తాగుతున్న కప్పు కన్నా కింద పడిపోతే తప్పు నాది కాదు, కప్పుదే అని చెప్పేంత స్థాయిలో వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఆ విషయంలో కూడా అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి లేకుండా అంతా నీదే, తప్పైతే అని తోసేసే వాళ్ళ దగ్గర ఒకటి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక 6వ రకమైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళని మనం ఊసర వెళ్ళిలా రంగులు మార్చేవాళ్ళు అంటాం. అంటే ఇప్పుడు రకంగా నీ దగ్గర నీ మాట మాడతారు, ఇతరుల దగ్గర ఇతరుల మాట మాడతారు. ఎక్కడ తనకు అవసరమైతే అక్కడ అలా మాటలు మార్చుకుంటూ వెళ్ళిపోతూ నిన్ను ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులు కనుక నీకు ఎదురైనప్పుడు వీలైనంతవరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ మార్చే మాటలు చేస్తున్న వ్యక్తులతో నువ్వు దూరంగా ఉండడం నీకు చాలా చాలా శ్రేయస్కరం. వాళ్ళు అలాంటి వ్యక్తులని నీకు అర్థమయ్యాక నీ మాట ఇతరులు ఏ ఎండకా గొడుగు పడ్డం అనొచ్చు, ఊసరు వెళ్ళ రంగులు మార్చేవాళ్ళు అనొచ్చు, జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. ఇక 7వ రకమైన వ్యక్తులు ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి అసలు కరుణ, జాలి, దయ అనేది ఉండదు. వాళ్ళని హర్ట్ చేస్తారు. హర్ట్ చేసిన తర్వాత నీలో ఏ రకమైన తప్పు లేకపోయినా కూడా కనీసం వాళ్ళ తర్వాత తెలుసుకొని కూడా నిన్ను సబ్సైడ్ చేయడానికి ట్రై చేయరు. నిన్ను అదే విధంగా నువ్వు బాధపడుతుంటే వాళ్ళకి అసలు సంబంధం లేనట్టుగా వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు అవతలకి వెళ్ళిపోతారు తప్ప, అరే మనం ఇలా హర్ట్ చేసాం, ఈ మాటల వల్ల వాళ్ళు బాధపడ్డారన్న విషయం గురించి వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఆ రకమైన రిపెంటెన్సీ ఉండదు వాళ్ళల్లో. ఆ రకమైన జాలి, దయ అనేవి ఉండని వ్యక్తులు, తెలియక చేసిన తప్పును సరిచేసుకోవాలని కూడా ప్రయత్నం చేయని వ్యక్తులు, దానివల్ల నువ్వు ఘర్షణాత్మకంగా బాధపడుతున్న సందర్భాలు ఉంటే వీళ్ళెంతవరకు అలాంటి అంటే ఈ రకమైన 7 రకాలైన వ్యక్తులకి వీళ్ళంత దూరంగా ఉంటూ నువ్వు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడితే నిన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉండదు. ట్రస్ట్ అనేది వాళ్ళు నిలుపుకోవాలి. ఎవరితో నీకు రిలేషన్ ఉన్నా, నీకెవరితో రిలేషన్ ఉన్నా ఆ యొక్క నమ్మకాన్ని నిలుపుకుంటూ ఎవరు ఎలాంటి వాళ్ళు ఆలోచిస్తూ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెడితే వీళ్ళంతవరకు నీకు బాధపడే అవసరము రాదు, ఎవరో నేను మోసం చేసే అవకాశాలు కూడా ఉండవని చెప్పి చాలా చక్కగా ఆయన చెప్తాడు. ఇది ఈ రకమైన వ్యక్తుల గురించి చాలా మంచి ఇన్స్పిరేషనల్గా ఉండే విషయాన్ని అందరికీ అనుకూలమైన కథగా అనుకోవచ్చు. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.